ఒకవైపున చంద్రబాబు గారు మొట్టమొదటిసారి తన జీవిత చరిత్రలో కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కాకుండా పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నాడు. అందరికీ ఎమ్మెల్యేలని ఆ నియోజకవర్గ రారాజులుగా మార్చారు. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే అధికారులు ఉన్నారా, ఆ అధికారుల మీద తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే అల్టిమేటం ఇది ఈనాడే రాసింది. మైలవరం నుంచి నూజివీడు వెళ్లే రహదారి అభివృద్ధి పనులకి 48 గంటల్లో టెండర్లు పిలవకపోతే నాయకులతో కలిసి సిఈ కార్యాలయం ఎదురు ధర్నా చేస్తానంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. సిఈ శ్రీనివాసరెడ్డి పలు కారణాలతో టెండర్లు పిలవకుండా రోడ్లు భవనాలకు సంబంధించినటువంటి అధికారి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే గత ప్రభుత్వ గుత్తేదారు దృష్టిలో పెట్టుకుని తనకు వ్యతిరేకంగా నిధుల్ని వేరే వాళ్ళకి డైవర్ట్ చేస్తున్నారంటూ సిఈ ఆదేశాలు ఇచ్చారన్నది ఆయన ఆరోపణ. ఆ విషయం తెలుసుకుని తాను రోడ్లు భవనాల మంత్రి జనార్దన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే దృష్టికి తీసుకెళ్తే సిఈని తీరు మీదన వాళ్ళు కూడా మండిపడ్డారు. రోజుకో కొర్రి వేస్తూ ఇబ్బందులు కొనసాగిస్తూనే ఉన్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చానని సిఈ నా మీద దుర్మార్గం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుర్లపాడు విస్సన్నపేట రహదారి కేంద్రం నుంచి 40 కోట్ల వరకు తాను మంజూరు చేయిస్తే టెండర్ల మతలబుతో వాటిని రద్దయ్యేలా చేశారన్నారు. ఈకొండూరు నుంచి గంగినేనిపాలెం రోడ్డు దుస్థితికి, నియోజకవర్గంలో 3 ప్రధాన రహదారుల అధ్వాన స్థితికి సిఈ వైఖరే కారణమంటూ ఆ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లానన్నారు. బుధవారం మరోసారి మంత్రి జనార్దన్ రెడ్డిని కలిసి పరిస్థితి వస్తే సిఈపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. మేబీ ఇందులో ఇంకొక కోణం జరిగి ఉండాలి. అక్కడ అధికారుల మీదన దేవినేని ఉమా పట్టు ఉంటుంది సహజంగా. ఈయన బయట నుంచి రావడం వల్ల అతను ఆపిస్తుండాలి. ఎందుకంటే ఇవాళ అధికారులు వైసీపీ వాళ్ళు చెప్తే వినేటటువంటి పరిస్థితిలో ఉండదు. దాన్ని ఈయన అందుకనే వీళ్ళకి చెప్పినా కూడా పని జరగట్లేదేమో, అదొకసారి క్రాస్ చెక్ చేసుకుంటే పోతుంది.